ఏపీలో పోలింగ్ ముగిసింది. ఇప్పుడు పార్టీలన్నీ గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ బిజీగా గడుపుతున్నాయి. ఒకవైపు టీడీపీ 130 స్థానాలతో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు వైసీపీ కూడా అదే ధీమాను చూపిస్తోంది. అయితే గెలుపు ధీమా వైసీపీ నేతల్లో కాస్త ఎక్కువగా కనిపిస్తున్నట్లుంది. మరికొద్ది రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతుందని పక్కాగా డిసైడ్ అయిపోయారు. దీంతో అప్పుడే తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని పైరవీలు ప్రారంభించేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి అయితే తమ రాజకీయ భవిష్యత్ బాగుంటుందనే దానికి సంబంధించి ఇప్పటి నుంచే లెక్కలేసుకుని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జగన్ పార్టీలో కీలక నేతలు పార్టీ అధికారంలోకి వచ్చేసిందని ఫీల్ అవుతున్నారు. దీంతో తమకు ఏ మంత్రి పదవి కావాలో కూడా నిర్ణయించుకుని జగన్ వద్ద ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే పార్టీలో కీలక గొంతుగా మారిన రోజా ఈ అంశంలో కాస్త ముందున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత తమ పార్టీకి భారీ మెజారిటీ రావడంతో పాటు తాను పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీతో గెలుస్తానన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే కీలక మంత్రి పదవిపై ఆమె కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో సబితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర హోంమంత్రి పదవి ఇచ్చి పార్టీలో మహిళలను వైఎస్ ఎలా గౌరవించారో ఆయన కుమారుడైన జగన్ కూడా తనకు హోంమంత్రి పదవి కట్టబెడతారని గంపెడు ఆశలు రోజా పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో పాటు 4 ఏళ్లు ప్రతిపక్షంలో తాను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో జగన్ గుర్తిస్తారని రోజా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన వద్దకు వచ్చిన సన్నిహితులతో కూడా రోజా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నట్లు సమాచారం. జగన్ తనకు హోంశాఖ కాకపోతే ఏమిస్తారు అని రోజా ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీలో ఉన్న మరికొంతమంది నేతలు కూడా తమకు ఏ మంత్రి పదవి కావాలో వాటి కోసం ఇప్పటి నుంచి జగన్ వద్దకు విజ్ఞప్తులు తీసుకువెళ్తున్నట్లు వైసీపీ వర్గాల సమాచారం. మరోవైపు టీడీపీ నేతలు వైసీపీ అతి వ్యవహారం చూసి నవ్వుకుంటున్నారు. పార్టీ గెలుపు మాట పక్కన పెట్టి జగన్ పార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళు గెలుస్తారో లేదో ముందు చూసుకోవాలని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పోలింగ్ తర్వాత ఇంకా ఫలితాలు రాకముందే వైసీపీ అధినేతతో సహా అందరూ అధికారం కోసం ఎంతలా తహతహలాడుతున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు టీడీపీ నేతలు. జగన్ అధికారంలోకి రావటం కలగానే మిగిలిపోతుందని, టీడీపీ 130 స్థానాలతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏ పార్టీ ఏ లెక్కలేసుకున్నా వారి లెక్కలు మాత్రం ఇంకా ఈవీఎంలలోనే ఉన్నాయి. ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.